ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఫ్యాప్టో గతంలో పనిచేసినటువంటి ఫ్యాప్టో చైర్మన్ గారు జోసెఫ్ సుధీర్ గారు, అలాగే మిగిలినటువంటి నాయకత్వం అందరికీ కూడా ముందుగా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమ జేజేలు పలుకుతూ ఉన్నాం. సమస్యలు 3 రోజుల మట్టి మన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, వాట్సాప్లో మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి అన్న ఫోటో వరకు తీసుకోవే, వీడియో అవసరం లేదు. నేను కూడా వీడియోలు అలా తీసుకుని దాంట్లో అన్ని ఎంబీలు అవగొట్టుకుని ఆ ఫోన్లు ఎందుకని అవసరంగా ఒక ఫోటో పెట్టుకోండి. మైండ్ రికవరీ ఉంటుంది కనుక మైండ్లో మెమరీ పెట్టుకుని మొత్తం ఏం మాట్లాడారో రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే ఫ్యాప్టో నాయకుడు అని చెప్పి పెట్టుకోండి అన్న. ఫోటో చాలు, ఓకే రైట్. ఎందుకంటే మీ ఎంగ చూస్తూ ఉంటాం, ఉపయోగం లేదు. వాయిస్ మిత్రులారా, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నటువంటిది మనమేం గొంతిమ్మ కోరికలు కోరటం లేదు. పదే పదే చెప్తా ఉన్నాం, మేమేం గొంతిమ్మ కోరికలు కోరటం లేదు, మా హక్కులు మాత్రమే అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే 1982లో చంద్రచూడ్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు పెన్షన్ భిక్ష కాదు, పెన్షన్ హక్కు అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నువ్వు అమలు చేస్తావా లేదా అని అడుగుతున్నాం అంతే. అంటే సుప్రీంకోర్టు తీర్పుని మీరు అమలు చేయరు, రాజ్యాంగాన్ని మీరు అమలు చేయరు, కానీ రాజ్యాంగ పదవుల్లో మాత్రం మీరు బాధ్యత వహిస్తూ ఉండి ఇవాళ కార్పొరేట్ల సేవ చేయడానికి మీరు మా ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు మాకు అవసరమా అనేది మనం క్యాపిటల్గా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వాలు అవసరమా? మాకు కూడా ప్రైవేట్ ప్రభుత్వాలు వస్తే సరిపోతుంది కదా. ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలు, గవర్నమెంట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ కార్యాలయాలు వీటన్నిటినీ కార్పొరేట్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము మధ్యన ఒక ఐఏఎస్ అధికారిని కలిసాం. ఆయన చెప్తుంది ఏమంటే, ఈ ప్రపంచంలో అత్యంత డేంజరస్ పదం, ప్రపంచంలో అత్యంత డేంజరస్ పదం భద్రత, సెక్యూరిటీ ఉన్న ఉద్యోగం ఉండకూడదట. అన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉంటే, అభద్రత ఉంటేనే మీరు పని చేస్తారు అని చెప్తున్నాడు. మనం అడిగింది ఏమంటే, మీ పోస్ట్ కూడా భద్రత పోస్ట్ అయితే ఆ మాట్లాడే పద్ధతిలో తేడా ఉంటుంది సార్ అని చెప్పాలి కదా. మనం ఇది కదా చెప్పాల్సింది. మీకు అభద్రత పోస్ట్ అంటే భద్రత ఉండకూడదట. భద్రత లేకుండా అభద్రతలతో ఉంటే ఇవాళ 11 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఈ రాష్ట్రంలో ఉంటే దాంట్లో 5,50,000 మంది మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉంటే 3 లక్షల మంది మాత్రమే ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నాం. దరిదాపుగా 2.5 లక్షల మందికి పెన్షన్ లేదు. సిపిఎస్ అనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2017లో మెమో 57 ఇచ్చింది. ఇదిగో సిపిఎస్ రద్దు కోసం 2003 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి 11,000